అమెజాన్ ఈ పేరు వినగానే మన కళ్ల ముందు పచ్చటి స్వర్గం, భారీ చెట్లు, అరుదైన జీవజాతులు మెదులుతాయి కదా. కానీ ఆ పచ్చటి తెర వెనుక బయటి ప్రపంచానికి ఎప్పటికీ తెలియని చాలా భయంకరమైన నిజాలు మరియు అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు ఇన్ని దశాబ్దాలు గడిచినా, ప్రపంచం ఇంతలా అభివృద్ధి చెందినా ఆ అడవిలో బ్రతికే కొన్ని ఆదిమ తెగలు మాత్రం ఇప్పటికీ ఎందుకు అంత ప్రమాదకరంగా ఉన్నాయి? ఆధునిక మనిషిని చూస్తే వాళ్లు స్నేహం చేయకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ఎందుకు చంపేస్తున్నారు? ముఖ్యంగా మనుషులే అడవులను నరికివేసి తమ మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్న ఈ కాలంలో ఆ తెగలు తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం ఎందుకు ఇంతటి హింసను ఆశ్రయిస్తున్నాయి? వాళ్ల భయానికి, కోపానికి నిజమైన కారణం ఏమై ఉంటుంది? ఈరోజు అలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే ఒక భయంకరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ఈ కథ ఏ పుస్తకంలోనో పౌరాణికంలోనో చెప్పబడింది కాదు, నిజంగా జరిగింది. ఆ తర్వాత అమెజాన్కి సంబంధించిన కొన్ని భీకరమైన వాస్తవ సంఘటనలు మరియు అంతుచిక్కని, శాస్త్రజ్ఞులకే అర్థం కాని రహస్యాల గురించి కూడా చాలా వివరంగా చూద్దాం. ఈ కథ విన్నాక మీరు అమెజాన్ అడవిని మరియు అక్కడి తెగలను చూసే దృక్పథం పూర్తిగా మారిపోవడం ఖాయం. కాబట్టి సిద్ధంగా ఉండండి. మనం ఇప్పుడు 1996 సంవత్సరంలోకి బ్రెజిల్లోని ఒక చిన్న పట్టణం అటాలాలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడి నుండే ఆ భయంకరమైన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. 1996 సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన బ్రెజిల్లోని ఒక చిన్న అసాధారణమైన పట్టణమైన అటాలాలో, ఈ ప్రాంతం బ్రెజిల్ పశ్చిమ అమెజాన్ అడవిలో పెరూ సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది. అటాలా పట్టణం దాటి లోపలికి వెళితే ఆ ప్రాంతాన్ని వేల్డో జవారి అని పిలుస్తారు. ఈ భూభాగం యొక్క భౌగోళిక పరిస్థితులు అత్యంత భయంకరమైనవి. ఇక్కడి అడవి ఎంత దట్టంగా, చిక్కగా ఉంటుందంటే సూర్యరశ్మి కూడా నేలను తాకడానికి చాలా కష్టపడుతుంది. నిరంతరం దట్టమైన చీకటి, తేమతో కూడిన ఈ ప్రాంతం బయట ప్రపంచం నుండి పూర్తిగా విడిగా ఉంటుంది. ఈ దట్టమైన, చీకటి పడిన అరణ్యంలోనే ప్రపంచంలోనే అత్యంత ఖూన్ఖార్గా, రక్తదాహం గల తెగగా మరియు ప్రమాదకరమైన ఆదిమ తెగలలో ఒకటిగా పేరొందిన కోర్బో తెగ నివసిస్తుంది. వీరు తమ ప్రపంచాన్ని, జీవన విధానాన్ని మరియు ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి హింసకైనా వెనుకాడరు. ఈ తెగకు ఆధునిక నాగరికత అంటే ఏంటో తెలియదు. వారి ప్రాంతంలోకి ఎవరు ప్రవేశించినా వారు తిరిగి బ్రతికి రావడం దాదాపు అసాధ్యం. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఈ ప్రాంతంలోకి ఎవరూ ప్రవేశించకూడదని చాలా కఠినమైన నిషేధాన్ని విధించింది. ఈ హెచ్చరికలు, నిషేధాలు ఉన్నప్పటికీ మాటియో మరియు ఆలిస్ అనే ఇద్దరు 35 ఏళ్ల సోషలిస్ట్ స్నేహితులు తమ ఉద్రేకపూరితమైన ఆదర్శాలతో ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ సమాజ సేవ చేయాలనే తీవ్రమైన పిచ్చిలో ఉన్నారు. వారి సిద్ధాంతం ఏమిటంటే, అడవిలో దాక్కున్న ఈ కోర్బో తెగ ప్రజలు కూడా మానవులే అని, వారికి ఆధునిక ప్రపంచాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని బలంగా నమ్మారు. ఈ పిచ్చి ఆలోచనతో ప్రేరేపించబడి వారు ఎవరికీ చెప్పకుండా, ఎటువంటి అధికారిక అనుమతి లేకుండా ఆ నిషేధిత అడవిలోకి దొంగచాటుగా ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో చిమ్మ చీకటిని అలసుగా తీసుకుని ఫారెస్ట్ గార్డుల కళ్ళు కప్పి వారు అడవి సరిహద్దులు దాటారు. వారి వీపుపై ఉన్న బ్యాగుల్లో రొట్టెలు, తాగునీరు, ఒక కెమెరా, టార్చ్ లైట్, బలమైన తాడు మరియు ఒక మ్యాప్ మాత్రమే ఉన్నాయి. వారు దారిని గుర్తుపెట్టుకోవడం కోసం ముందుకు వెళ్తున్నప్పుడు చెట్లపై కత్తితో గుర్తులు పెట్టుకుంటూ వెళ్లారు. వారి ప్రణాళిక ప్రకారం గార్డ్ ఆఫీస్ నుండి దాదాపు 35 కిలోమీటర్ల అడవి లోపలికి వెళ్లి కోరుబోల ఆవాసాన్ని చేరుకోవాలి. ఈ ప్రయాణం కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, సాహసం మరియు మృత్యువు మధ్య సాగిన తీవ్రమైన మానసిక పోరాటం. మాటియో, ఆలిస్ అడవిలోకి ఎంత లోతుగా ప్రవేశిస్తే చుట్టూ ఉన్న వాతావరణం అంత భయంకరంగా మారసాగింది. అప్పటిదాకా వినిపించిన సాధారణ కీటకాల శబ్దాలు ఇప్పుడు ఏదో అలారం మోగుతున్నట్లుగా అనిపించాయి. వారి గొంతులు భయంతో ఎండిపోతున్నప్పటికీ ఏదో ఒక శక్తి వారి కాళ్లను ముందుకు కదిలిస్తూనే ఉంది. కేవలం 2 కిలోమీటర్ల లోపలికి వెళ్లిన తర్వాత చిమ్మ చీకటిలో నడవడం అంటే మృత్యుకు ఆహ్వానం పలకడమేనని వారికి అర్థమైంది. అందుకే వారు ఒక విశాలమైన పాత చెట్టును ఎంచుకుని రాత్రంతా గడపడానికి దానిపైకి ఎక్కారు. తెల్లవారుజామున సూర్యుడి మొదటి కిరణం అడవిని తాకగానే వారు జాగ్రత్తగా కిందికి దిగారు. మాటియో చేతిలో కర్రతో అడ్డొస్తున్న పొదలను తొలగిస్తూ ముందు నడుస్తున్నాడు.
అతని వెనుక ఆలిస్ అనుసరిస్తోంది. ఉన్నట్టుండి ఆలిస్ తన దూరదర్శినిని కళ్లకు పెట్టుకుంది. ఆమె చూసిన దృశ్యం వెంటనే ఆమె ముఖాన్ని పాలిపోయేలా చేసింది. దూరంగా దట్టమైన పొదలలో చాలా వింతగా నిర్మించిన కొన్ని గుడిసెలు కనిపించాయి. ఆ గుడిసెల శైలిని బట్టి వారు కోరుబో ఆదివాసుల ఆవాసానికి అంచున ఉన్నారని ఇద్దరికీ స్పష్టమైంది. ఒక్క తప్పు అడుగు వేసినా వాళ్ల ప్రయాణం అక్కడితోనే ముగుస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చుట్టూ ఉన్న ఆకులు, కొమ్మలు తమను పూర్తిగా దాచగలిగేంత దట్టమైన మరొక పెద్ద చెట్టును వెతికి దానిపైకి ఎక్కారు. వారి ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది. రాత్రి అయ్యేదాకా అక్కడే దాక్కుని ఉండాలి మరియు దూరదర్శిని సహాయంతో ఆ ఆదివాసీల ప్రతి కదలికను గమనించాలి. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ల ఆహారమేంటి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస వారి ప్రాణభయాన్ని కూడా అణిచివేసింది. సూర్యుడు అస్తమించి అడవి మళ్లీ తన భయంకరమైన నిశ్శబ్ద రూపంలోకి వచ్చింది. చీకటి పెరుగుతున్నప్పటికీ వారి కళ్లన్నీ ఆ గుడిసెలపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. వారికి తెలుసు ఇప్పుడు జరగబోయేది చాలా ప్రమాదకరమని. అయినప్పటికీ ఆ అంతుచిక్కని తెగ జీవితాన్ని దగ్గరగా చూడాలనే కోరిక వారిని ముందుకు నడిపింది. కానీ ఈ అడవి వారి కోసం ఇంకేదో భయంకరమైనది సిద్ధం చేసిందనే విషయం వారికి తెలియదు. కోరుబోల ఆవాసం అంచున ఉన్న చెట్టుపై రాత్రంతా జాగారం చేసిన తర్వాత ఉదయం సూర్యకాంతి అడవిలో వ్యాపించగానే మాటియో తన జీవితంలో అత్యంత ప్రమాదకరమైన కానీ ఆదర్శంతో కూడిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతడు తన సాహసం మరియు సామాజిక సిద్ధాంతానికి అనుగుణంగా ఒంటరిగా గుడిసెల వైపు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అతను ఒక చేతిలో బయటి ప్రపంచపు ఫోటోలు, చిత్రాలు ఉన్న ఒక పుస్తకం, మరొక చేతిలో స్నేహానికి చిహ్నంగా అందించడానికి కొద్దిపాటి తిండి పట్టుకున్నాడు. మాటియో నిర్ణయానికి ఆలిస్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె అతన్ని ఆపడానికి ప్రయత్నించినా మాటియో తల ఊపి పైనే ఉండమని సైగ చేశాడు. భయం ఉత్సాహం కలగలిసిన ఆ క్షణాల్లో అతను చాలా మెల్లగా భయంగా అడుగులు వేస్తూ కోరుబోలా బస్తీ వైపు వెళ్లాడు. అతని ఊపిరి ఆగిపోయినంత పనైంది. అనుకోకుండా అక్కడ ఉన్న ఒక ఆదివాసీ మాటియోని చూశాడు. అతను వెంటనే ఒక వింత శబ్దం చేయగా చూస్తుండగానే చాలామంది ఆదివాసీలు చేతిలో విల్లు, బాణాలు, పొడవైన కర్రలు ధరించి అతని చుట్టూ గుమిగూడారు. వాళ్లు మాటియోని వేటగాడు వేటాడే జంతువును చూసినట్లుగా తీక్షణంగా చూశారు. మాటియో తన భయాన్ని దాచుకుని పెదవులపై నవ్వు తెచ్చుకుని ముందుకు నడిచాడు. ఆలిస్ చెట్టుపై నుండి దూరదర్శినితో ఈ దృశ్యాన్ని చూస్తూ వణుకుతోంది. ఇంతలో కబిలేలో అధికారం గలదిగా కనిపించిన ఒక కోరుబో మహిళ మాటియో దగ్గరకు వచ్చి కోపంగా అరిచింది. వారి భాష అర్థం కాకపోయినా మాటియో శాంతిని కోరుకున్నట్లుగా పుస్తకం చూపించి స్నేహం చేయాలని ప్రయత్నించాడు. కానీ ఆ మహిళ కోపంతో పుస్తకాన్ని చేతితో కొట్టి కింద పడేసి మాటియోని బలంగా నెట్టింది. అతను నేలపై పడిపోయాడు. అతను తేరుకునే లోపే కొంతమంది ఆదివాసీ పురుషులు వచ్చి అతన్ని జంతువులాగా దారుణంగా పట్టుకున్నారు. వాళ్లు అతని ఈడ్చుకెళ్తూ బస్తీ లోపలికి తీసుకుపోయారు. మాటియో భయంకరమైన అరుపులు ఆ దట్టమైన అడవిలో ఎక్కడో అణిచివేయబడ్డాయి. ఆలిస్ వణుకుతూనే ఈ దృశ్యాన్ని చూసింది. ఉదయం నుండి మధ్యాహ్నం, ఆ తర్వాత సాయంత్రమైంది. కానీ మాటియో జాడలేదు. ఆలిస్ కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అంతలోనే ఆలిస్ కళ్ళు ఒక కదలికపై పడ్డాయి. కొంతమంది ఆదివాసీలు చనిపోయిన జంతువును మోస్తున్నట్లుగా తమ భుజాలపై ఒక పొడవాటి వెదురు బద్దను మోసుకొస్తున్నారు. ఆమె దూరదర్శినితో చూసింది. ఆ బద్దకు ఒక మనిషి కాళ్ళు, చేతులు కట్టి ఉన్నాయి. వాళ్లు దాన్ని బస్తీకి దూరంగా చెత్త వేసే చోట పడేసి వెళ్లిపోయారు. ఆలిస్ ఊపిరి ఆగిపోయింది. అది మాటియో, తన స్నేహితుడు, తీవ్రంగా దారుణంగా చంపబడ్డాడు. ఆలిస్ పిచ్చిదానిలా కిందకు దిగి పరిగెత్తింది. కాని వెంటనే ఆమెకు స్వయం రక్షణ అనే జ్ఞానం వచ్చింది. ఇక్కడ ఒక క్షణం ఉన్నా నాకు ఇదే గతి అని కన్నీళ్లు తుడుచుకుని ఆమె మళ్లీ పరిగెత్తడం మొదలుపెట్టింది. రాత్రంతా ఆమె ఆ అడవిలో ఒక నీడలా పరిగెత్తింది. ఆకలి, దాహం, నిరంతర అలసట ఆమె శరీరాన్ని పూర్తిగా నీరుగార్చేశాయి. ఆమెకు మైకం కమ్మేసింది. చివరకు ఆమె శరీరం సహకరించక ఒక నది ఒడ్డున పడి స్పృహ తప్పిపోయింది. మరుసటి రోజు ఉదయం ఫారెస్ట్ ఆఫీసర్లు గస్తీ చేస్తుండగా అక్కడ పడి ఉన్న అమ్మాయిని చూశారు. అది ఆలిస్. ఆమెను హాస్పిటల్కి తరలించగా ఆమె చాలా రోజులు మృత్యువుతో పోరాడింది. స్పృహ వచ్చాక పోలీసులు విచారించినప్పుడు ఆమె వణుకుతున్న పెదవులతో ఆ భయంకరమైన కథంతా చెప్పింది. అయినప్పటికీ నిషేధిత ప్రాంతంలోకి
చట్టవిరుద్ధంగా ప్రవేశించినందుకు ఆమెకు శిక్ష కూడా పడింది. ఈ మాటియో ఆలిస్ కథ అమెజాన్ చరిత్రలో ఒక నల్లటి పేజీ మాత్రమే. ఈ కథ వింటే ప్రకృతి శక్తి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరియు కోరుబో తెగలు తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఎందుకు అంత ప్రమాదకరంగా మారాయో స్పష్టంగా అర్థమవుతుంది. మాటియో కథ కేవలం ప్రారంభం మాత్రమే. అమెజాన్ అడవిలో దాగి ఉన్న నిజమైన భయం ఇంకా పూర్తిగా బయటపడలేదు. సెప్టెంబర్ 2023లో బ్రెజిల్లోని కుయాబా నదిలో జరిగిన మరో సంఘటన గురించి వింటే మీ గుండె వేగం ఖచ్చితంగా పెరుగుతుంది. జోనే హోజీ సిల్వా దలాజ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఒక పడవలో సరదాగా గడుపుతున్న సమయంలో అనుకోకుండా ఒక వ్యక్తి నదిలో జారిపడ్డాడు. అమెజాన్ నదులు పైకి శాంతంగా, అందంగా కనిపిస్తాయి, కానీ వాటి లోపల మృత్యువు కాచుకొని కూర్చుంటుంది. స్నేహితులు అతన్ని పడవలోకి తీసేలోపే చాలా ఆలస్యమైంది. అతను ఒక కాలు పూర్తిగా లేకుండా పోయింది. నీళ్లలో ఉన్న తెలియని అత్యంత మాంసాహార జలజీవి ఇది ఒక పెద్ద పిరానా లేదా ఆ ప్రాంతంలో ఉండే మరేదైనా భయంకరమైన జీవి కావచ్చు. అతని కాలుని ఒక్క దూకులో కొరికి తినేసింది. ఆ రక్తంతో తడిసిన పడవ యొక్క భయంకరమైన దృశ్యం ఇప్పటికీ ఆ ప్రాంతం ప్రజల మనస్సులో ఒక పీడకలలా స్థిరపడింది. ఇక ఈ భౌతిక ప్రమాదాలను పక్కన పెడితే అమెజాన్ అడవి లోతుల్లో దాగి ఉన్న ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు కూడా అంతుచిక్కని కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం. అమెజాన్లో దాదాపు 311 ఆదివాసీ తెగలు ఉన్నాయి మరియు వారి కథల్లో తరతరాలుగా జీవించి ఉన్న కొన్ని అద్భుతాలు ఇవి. 1. బంగారు మరీచికల నది. ఈ నది నీళ్లు సూర్యరశ్మి పడినప్పుడు కరిగిన బంగారంలా మెరిసిపోతాయట. కాయపో తెగ నమ్మకం ప్రకారం ఈ నది కింద ఒక ప్రాచీన బంగారు ప్రపంచం ఉంది. పౌర్ణమి రోజు ఆ నగరం నీడ నీళ్లపై కనిపిస్తుందట, కానీ దాన్ని ముట్టుకోవాలని ప్రయత్నించినా వారిని నది శాశ్వతంగా మింగేస్తుందట. 2. ఆత్మల చెట్టు. యానోమామి తెగ ప్రకారం వారి పూర్వీకుల ఆత్మలు ఈ చెట్టులో నివసిస్తాయి. దీని బెరడుతో తయారు చేసిన మందు మృత్యు అంచుల దాకా వెళ్లిన రోగిని కూడా రక్షించగలదట. 3. రాతి మ్యాప్. గుహగోడలపై చెక్కిన ఒక అత్యంత పాత మ్యాప్. ఇది ఒక నష్టపోయిన నాగరికత ద్వారా తయారు చేయబడిందని, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్లు అడవిలోనే దారి తప్పిపోయారని పుకార్లు ఉన్నాయి. 4. అయస్కాంత కొండ. ఈ ప్రాంతంలోకి వెళితే దిక్సూచి పిచ్చి పట్టినట్టు తిరుగుతుందట. గడియారాలు ఆగిపోతాయట. జీపీఎస్ వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుందట. శాస్త్రవేత్తలు దీన్ని అయస్కాంత రాళ్ల ప్రభావం అంటారు, కానీ ఆదివాసీలు మాత్రం ఇది ఒక శక్తివంతమైన ఆత్మ యొక్క సరిహద్దు అంటారు. 5. నీటి కింది నగరం. లైడార్ టెక్నాలజీ ఉపయోగించి అమెజాన్ నది అడుగున ఒక నగరం లాంటి నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించారు. బహుశా వేల సంవత్సరాల క్రితం అక్కడ ఒక నాగరికత నివసించి ఉండవచ్చు. చివరగా గిర్గిట్ కంటే కూడా గొప్పదైన ఒక జీవి అమెజాన్ క్లౌడ్ ఫారెస్ట్లో ఎప్పుడు పొగమంచుతో కప్పబడిన ప్రాంతం నివసిస్తుందట. ఇది రంగు మాత్రమే కాదు, శరీరం ఆకారం కూడా మారుస్తుంది. ఆకుపై ఉండే బల్లపరుపుగా, కర్రపై ఉంటే గుండ్రంగా మారుతుంది. అది మన కళ్ల ముందే ఉన్నా మనం దాన్ని గుర్తించలేం. ఈ సంఘటనలన్నీ, రహస్యాలన్నీ చెబుతున్న పాఠం ఒక్కటే: అమెజాన్ అనేది భూమిపై ఉన్న చివరి అతిపెద్ద రహస్య ప్రదేశం. 2012లో పౌల్ అనే ఒక టూరిస్ట్ పడవలోంచి నీళ్ళల్లో చేయి పెట్టి ఆడుకుంటే ఒక్క అటాక్లో అతని 2 వేళ్లు మాయమైపోయాయి. అమెజాన్ ఎప్పుడూ హెచ్చరిక ఇవ్వదు, నేరుగా దాడి చేస్తుంది. ఈ అడవి లోతుల్లోకి మనుషులు ఏంటి, శాటిలైట్లు కూడా చేరలేని ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ ఏ నాగరికతలు, ఏ రాక్షసులు, ఏ రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికీ తెలియదు. బహుశా కొన్ని రహస్యాలుగానే ఉండటం ప్రకృతికి ఇష్టం కావచ్చు. ఈ అడవి యొక్క అందం అనేది కేవలం ఒక మోసం మాత్రమే, మరియు దాని నిశ్శబ్దం ఒక భయంకరమైన హెచ్చరిక.